తీసుకొని చాలామంది పండితులు ఎలాగైనా గెలిచి విద్యుల్లత అహంకారాన్ని తగ్గించాలని అనుకున్నారు. అలాగే చాలామంది ఆమెతో పోటీ పడడానికి వెళ్లారు. కానీ అందరూ కూడా విజయం సాధించలేక తలదించుకుని వెళ్ళినవారే. ఇలా రోజురోజుకి పరాజయం పొందిన వారి సంఖ్య పెరిగిపోసాగింది. చివరకు ఎవరూ కూడా ఆ ఇంటి పక్కలకు వెళ్ళడానికి భయపడేవారు. రోజులు అలా గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయం ఒక కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని కట్టెలమ్మేవాడు, "కట్టెలు బాబూ, కట్టెలు, బాగా మంటలు వచ్చే కట్టెలు, కట్టెలు బాబూ, కట్టెలు, బాగా మంటలు వచ్చే కట్టెలు" అంటూ బిగ్గరగా అరుస్తూ విద్యుల్లత ఇంటి ముందుకు వచ్చాడు. ఆ అరుపులు విని సహించలేక విద్యుల్లత వాడిని ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలని అనుకొని, "మొత్తం ఆ కట్టెల మోపుని ఎంతకిస్తావు?" అని అడిగింది. దానికి కట్టెలమ్మేవాడు కూడా, "ఈ కట్టెలు డబ్బుకు అమ్మను, చేతిలో సరిపడే బియ్యం ఇచ్చిన వారికే ఈ కట్టెలు మొత్తం ఇస్తాను" అనగానే విద్యుల్లత, "అలాగే ఇస్తాను, ఆ కట్టెలన్నీ దొడ్లో వేసేయి" అనగానే ఆ కట్టెలమ్మేవాడు, "అలాగే వేస్తాను, కానీ చేతిలో సరిపోయే బియ్యం ఇవ్వాలి, అర్థమైందా అమ్మగారు" అనగానే విద్యుల్లతకు కోపం అధికమై, "ఎందుకలా ఏడుస్తున్నావు? ఇస్తానని చెప్పాను కదా" అన్నది. కట్టెలమ్మేవాడు కట్టెల మోపును విద్యుల్లత దొడ్లో వేసేశాడు. "అమ్మగారు, మీరు మాట తప్పకూడదు, నా చేతిలో సరిపోయే బియ్యం ఇవ్వాలి, ఇవ్వకపోతే 1000 బంగారు నాణాలు ఇచ్చి మీ గోడపై ఉన్నదానిని చెరిపేయాలి" అన్నాడు. "సరిగ్గా చెబుతున్నా, నా చేతిలో సరిపడే బియ్యం, అర్థమైందా అమ్మగారు?" దానికి విద్యుల్లత కూడా, "ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడైనా చేతిలో సరిపడే బియ్యం ఉంటుందా?" అనగానే, "మీరే నాకు మాట ఇచ్చారు ఇస్తానని, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. లేకపోతే నేను అడిగినట్లు ఆ 1000 బంగారు నాణాలు ఇచ్చి ఆ గోడపై రాసి ఉన్నదాన్ని చెరిపేయండి" అన్నాడు కట్టెలమ్మేవాడు. విద్యుల్లత, "నీ పని ఇలా కాదు, వెంటనే గ్రామాధికారి దగ్గరకు ఇద్దరం పోదాం పదా" అంటూ కర్రలమ్మేవాణ్ణి తీసుకుని వెళ్ళింది. గ్రామాధికారి మొత్తం విషయం తెలుసుకుని, "ఏమోయ్, అమ్మగారు చెప్పింది నిజమేనా?" అని అడగగానే, "అవును అధికారి గారు, అమ్మగారు మొత్తం చెప్పింది నిజమే. ఆమె ఒప్పుకున్న తరువాతనే నేను కట్టెల మోపుని వేశాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. నా చేతిలో సరిపడే బియ్యం ఇమ్మనండి, లేదంటే 1000 బంగారు నాణాలు ఇచ్చి గోడపైనున్న దానిని చెరిపేయమనండి" అన్నాడు. గ్రామాధికారి కూడా, "మీరు ఒప్పుకున్న తరువాతనే వేశాడు కాబట్టి ఆయన చెప్పిందే చేయండి" అని తీర్పు ఇచ్చారు. చేసేదేమీ లేక విద్యుల్లత ఆ కర్రలమ్ముకునేవాడికి 1000 బంగారు నాణాలు ఇచ్చి గోడపై ఉన్న మాటను చెరిపేసింది. గ్రామ ప్రజలు కూడా విద్యుల్లత గర్వం, అహంకారం అణిగినందుకు ఎంతో సంతోషించారు. ఆ కట్టెలు అమ్ముకునేవాడు మామూలు వ్యక్తి కాడు, ఎవరో మహానుభావుడని అనుకొని, "నిజం చెప్పండి, మీరు ఎవరు?" అని అడిగారు. తెనాలి తన ముసుగును తొలగించి అసలు రూపంలో రాగానే అందరూ తెనాలిని చూసి ఎంతో సంతోషించారు. తెనాలి రామకృష్ణుడు ఒకనాడు పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది. అలా ప్రయాణం చేస్తూ ఉండగా అతనికి 2 బాటసారులు కనిపించారు. వారు అంతకుముందు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అలా
రామకృష్ణుడు వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా వారు అంతకుముందు యుద్ధంలో వారు చేసిన ధైర్య సాహసాల గురించి మాట్లాడుకొనసాగారు. అందులో ఒకడు, ఒకసారి నేను యుద్ధం చేస్తూ ఉండగా ఒక్కసారిగా నా ఎదురు 10 మంది అవతల వైపు సైనికులు నా చుట్టుముట్టి నాపై దాడి చేశారు. నా చేతిలో ఉన్న కత్తి తప్ప ఏమీనూ లేదు. వెంటనే ఆ పక్కనే ఉన్న విరిగిన చక్రం తీసుకుని వారిపై ఎదురుదాడి చేశాను. మొత్తం ఆ 10 మంది అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పాడు. రెండవవాడు, నేను కూడా ఒకసారి ఇలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొన్నాను. ఒకసారి నేను యుద్ధం చేస్తుండగా నా వెనుక వైపు నుంచి ఒకడు వచ్చి కత్తితో నన్ను పొడవబోయాడు. నేను వెంటనే పక్కకు జరిగి వాడిని నేను యుద్ధం చేస్తున్న వాడిపై తోసేశాను. దానితో ఇద్దరూ ఒకరికొకరు పొడుచుకుని అక్కడికక్కడే చనిపోయారు అని చెప్పాడు. ఈ విధంగా వారు అనుభవాలను మాట్లాడుకుంటూ వెళ్తూ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడి వైపు చూశారు. వారిద్దరూ రామకృష్ణుడితో, మీరు కూడా ఇలాంటి సాహస కృత్యాలు ఏమైనా చేశారా అని అడిగారు. దానికి తెనాలి, ఓ, నేను కూడా ఇలాంటి సాహస కృత్యాలు ఎన్నో చేశాను అని చెప్పాడు. ఓహో, మీరు కూడా చేశారా? అయితే మీ ధైర్య సాహసాలు వినాలని మాకు కోరికగా ఉంది, కొంచెం చెప్తారా అని అడిగారు. దానికి రామకృష్ణుడు, అలాగే చెప్తాను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి నేను దూర ప్రాంతం ప్రయాణం చేయవలసి వచ్చింది. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక అడవి మధ్యలోనికి చేరుకున్నాను. ఇంతలో అక్కడకు దూరంగా ఒక గుడారం కనిపించింది. ఆ అడవిలో ఎవరిది గుడారం అనుకుంటూ నెమ్మదిగా గుడారంలోనికి ప్రవేశించాను. అక్కడున్న చాపపై ఒక పెద్ద మనిషి పడుకుని ఉన్నాడు. నేనతనిని గుర్తుపట్టాను. అతను అతి పెద్ద గజదొంగ. ఎంతో మందిని ఎన్నో సంవత్సరాలుగా పీడించుతున్న గజదొంగ అని చెప్పి ఆ సైనికుల వైపు చూశాడు రామకృష్ణుడు. వెంటనే ఆ సైనికులు, తర్వాత ఏం జరిగింది, మీరేం చేశారు అని అడిగారు. నేను నెమ్మదిగా ఆ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని అతని దగ్గరగా జరిగి అతని కాలి బొటనవేలు కోసి అక్కడి నుంచి పరుగు పెట్టాను. అయ్యో, ఎంత పనిచేశారు! అలా దొరికిన వ్యక్తి తల తీయకుండా కాలి బొటనవేలు మాత్రమే కోసుకొని వస్తారా అనేసరికి తెనాలి, ఏం చేయను, అప్పటికే ఎవరో అతని తల తీసేసి ఉన్నారు అనేసరికి ఆ భటులు అవాక్కయ్యారు.
అది హస్తినాపురానికి సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఆ గ్రామంలో సదానందుడనే రైతు ఉండేవాడు. అతడు బీదవాడు, కానీ చాలా తెలివైనవాడు. అతడికి ఉన్న ఒకే ఒక జీవనాధారం తన పొలం. అది అతడికి తమ తాతల నాటి నుండి సంక్రమించింది. తన పొలంలో ప్రతి ఏడులాగే ఈసారి కూడా ఏదైనా పంట వేద్దామని ఆలోచించాడు సదానందుడు. ఒకరోజు సదానందుడు తన పొలానికి వెళ్ళి నాగలికి ఎడ్లను కట్టి దున్నసాగాడు. అలా చాలాసేపు దున్నాడు. ఆ క్రమంలో నాగలి ఒకచోట ఇరుక్కుపోయింది. ఎడ్లు వాటిని నాగుతున్నాయి, అయినా రావడం లేదు. సదానందుడు అక్కడ ఏదైనా నిధి ఉందేమోనని ఆలోచించాడు. ఒక గుణపంతో ఆ ప్రదేశంలో తవ్వాడు. ఒక కుండ బయటపడింది. ఆతృతగా దాన్ని తెరిచి చూశాడు. సదానందుడు అది తెరవడమే ఆలస్యం. అందులో నుండి భారీగా పొగ రాసాగింది. ఆ పొగలో నుండి నవ్వులు వినిపించసాగాయి. ఎవరది? నేనురా కుర్రకుంక. నేనంటే ఎవరు? నా పేరు దుర్బుద్ధి. నేను ఇక్కడే చాలా రోజుల నుండి ఉంటున్నాను. నా పొలంలో నీకేం పని? నీ పొలమా? ప్రతిసారి అలా నవ్వకండి, నాకు భయంగా ఉంది. ఇది నీ పొలం కాదు, మా పూర్వీకులది. మా శ్మశానాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నన్ను బయటకు తీసినందుకు ధన్యవాదాలు. ఇక నుంచి ఇటు పక్కలకు రాకు, ఇక వెళ్ళు. అయ్యా, ఇది మా పూర్వీకుల నుండి నాకు సంక్రమించినది. నేను దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాను. హఠాత్తుగా ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళేది? నాకు వేరే ఆధారం కూడా లేదు. ఇది మీకు న్యాయంగా ఉందా? మీ పూర్వీకుల కన్నా ముందే ఇది మాది. నీ మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళు. సదానందుడికి భవిష్యత్తు అంధకారంగా కనిపించసాగింది. ఆ రాక్షసుడితో పోరాడే శక్తి లేదు. ఏం చేయాలో తోచడం లేదు. హఠాత్తుగా ఒక ఉపాయం అతడి బుర్రలో పడింది. చివరి ప్రయత్నంగా దానిని అమలు చేసి చూద్దాం అనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక వెళ్ళు. న్యాయంగా ఇది మీకే చెందాలి. నేను వెళ్తున్నాను. అయ్యా, ఈ పొలంలో మీరేం చేస్తారు? నేను పంట పండించుకుంటాను. అయ్యా, పంట పండడం అంత సులువైన పని కాదు. ఎన్నో సాధక బాధకాలుంటాయి. దున్నటం నుండి పంట చేతికి వచ్చే వరకు కనీసం 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా ఓపికతో పసిపాపలాగా చూసుకోవాలి. నేను అంత కష్టపడలేను. పైగా నాకంత ఓపిక లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను కష్టపడి పంట పండిస్తాను. వచ్చిన దాంట్లో చిరుసగం తీసుకుందాం. కానీ ఈ నేలని నాకు వదిలేస్తానంటే? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఇందులో కుట్ర ఏమీ లేదు. నీకు అంతగా అనుమానం ఉంటే నేల లోపల ఉన్నది నేను తీసుకుంటాను, నేలపైన పెరిగినది నీవు తీసుకో. సరే, నువ్వు అన్నట్లుగానే కానివ్వు.
మాట తప్పావో నీ ప్రాణాలు తీస్తా. రాక్షసుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. సదానందుడు తన తెలివిని మెచ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. సదానందుడు పల్లి పంట వేశాడు. మరుసటి ఉదయం నుండి సదానందుడు తన పొలంలో తీరిక లేకుండా శ్రమించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అమ్మయ్యా, కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఈ పల్లి పంటను బజారులో అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. కానీ ఈ రాక్షసుడితో చిక్కు వచ్చింది. సదానందుడు ఆలోచిస్తుండగానే రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏది నా భాగం? నేను తీసుకొని వెళ్ళాలి. ఇదిగో మీ భాగం. ఏమి, ఈ ఆకు వలం నా భాగమా? ఆ పల్లి మొత్తం నీ భాగమా? ఇది మోసం. ఇది మొత్తం నాదే, నీకివ్వను. మీరు మాట తప్పను అన్నారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే నేల లోపల ఉన్నది నాకు, నేలపైన ఉన్నది నీకు. నేను అలాగే పంచాను. సరే, ఈసారి మాత్రం నేల లోపల ఉన్నది నాకు, నేలపైన ఉన్నది నీకు. రాక్షసుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. సదానందుడు ఈసారి వరి పంట వేశాడు. దానిని బాగా సాగు చేశాడు. పంట చేతికి వచ్చింది. ఒకరోజు సదానంద, నీవు పండించిన పంటలో నా వాటా నాకివ్వు. ఇదిగో తీసుకోండి. ఏమిటి? ఈ వేర్లు నా భాగమా? ఇది మోసం, దగా. మీరేం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. మోసం లేదు, దగా లేదు. మీ భాగం మీరు తీసుకుని వెళ్ళండి. రాక్షసుడు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి ఈ మానవ మాతృలతో తాను నెగ్గలేనని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిత్రులారా, చూశారుగా అంత భయంకరమైన రాక్షసుని ఎలా బోల్తా కొట్టించానో. ఎంత అపాయం వచ్చినా ఉపాయంతో జయించాలి. మళ్ళీ కలుస్తా. అది ఒక దట్టమైన అడవి. అందులో ఎన్నో రకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. వాటితో పాటు పక్షులు కూడా. అదే అడవిలో కొంగ ఉంది. అది చాలా తెలివిగా అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వాటి సందేహాలను తీర్చమని అడుగుతుంది. అది తనకు తెలిసిన వాటికి సమాధానాలు చెప్తూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న నక్కకు దానిపై అసూయ కలిగింది. మనసులో కుళ్ళుకుంది. ఆ కొంగ కంటే తానే తెలియగలదానినని కొంగకి తెలియజేయాలనుకుంది. దానికోసం ఒక ఉపాయం పన్నింది. ఒకరోజు కొంగ దగ్గరికి వెళ్ళింది నక్క. కొంగ బావా,
కొంగబావా. ఎవరు? కొంగబావా, కొంగబావా, ఈరోజు నేను నీ కోసం గుమగుమలాడే వంటకాలు చేశాను. అందులో నీకిష్టమైన చేప పులుసు కూడా ఉంది. అందుకే నిన్ను భోజనాన్ని పిలవడానికి వచ్చాను. దయచేసి నా ఆహ్వానాన్ని మన్నించు. నక్క బావా, నువ్వు ఇంత ప్రేమతో పిలుస్తుంటే నేనెలా కాదనగలను? తప్పకుండా వస్తాను. ఆ రోజు సాయంత్రం నక్క ఇంటికి వెళ్ళింది కొంగ. కొద్దిసేపైన తర్వాత గుమగుమలాడే వంటకాలతో బయటకు వచ్చింది నక్క. కొంగబావా, ఆలస్యానికి క్షమాపణ కోరుతున్నాను. నక్క ఆ వంటకాలను వెడల్పాటి గిన్నెలో వడ్డించింది. అందులో తినాలంటే కొంగకి అసౌకర్యంగా ఉంది. చేపల పులుసు రుచికరంగా ఉంది. వంగి తినాలంటే కష్టంగా ఉంది. కొద్దిగానైనా తినలేకపోయింది. ఇది గమనించి నక్క, మొహమాటం బాగా ఉంది. లేదంటే ఇంత రుచికరమైన వంటకాలు ముందు పెట్టుకొని అలా దిక్కులు చూస్తావే, ఆరగించు. నక్క పన్నిన ఉపాయం కొంగకి అర్థమయ్యింది. దాని మోసాన్ని ముందే పసిగట్టలేకపోయింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నక్కకి ఎలాగైనా మంచి గుణపాఠం చెప్పాలనుకుంది. అలా కాలక్రమంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక ఉదయాన నక్క ఇంటికి వెళ్ళింది కొంగ. నక్క బావా, నక్క బావా, నేను బావా కొంగని. ఏంటి విషయం? నక్క బావా, ఈరోజు నా పుట్టినరోజు. నా ఇంట్లో నీకోసం ఒక రుచికరమైన విందు ఏర్పాటు చేశాను. నీవు తప్పకుండా రావాలి. నీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వు. కొంగ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. విందు సమయం కోసం ఎదురు చూడసాగింది. కొంగ చెప్పిన సమయానికి ముందే వెళ్ళింది. కొంగబావా, కొంగబావా, నక్క బావా, వచ్చావా? నీకోసం వంటకాలు వడ్డించాను, చూడు ఎంత రుచికరమైన వాసన వస్తుందో. కొంగ ఆ పదార్థాలను ఒక కూజాలో వడ్డించింది. అది చూసి నక్క ఉత్సాహం నీరు కారిపోయింది. కొంగ చకచక తినసాగింది. నక్క మూతి ఆ కూజాలో దూరటం లేదు. బిత్తర చూపులు చూడసాగింది. నక్క బావా, నీకు మొహమాటం బాగా ఉంది. లేదంటే ఇంత రుచికరమైన వంటకాలు ముందు పెట్టుకొని అలా దిక్కులు చూస్తావే, ఆరగించు. నక్కమూతి ఆ కూజాలో దూరటం లేదు. దానికి కొంగ వెటకారం అర్థమైంది. తనను కొంగ ఇంటికి పిలిచి ఆహ్వానించింది కాబట్టి తనకు తగిన శాస్తి జరిగిందని తెలిసి నక్క అక్కడి నుండి తల వంచుకొని వెళ్ళిపోయింది.
రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. విక్రమాదిత్యుడు జాలి, దయాగుణం కలిగిన వ్యక్తి.